ఇదిగో చూడండి, అదిగో మొత్తానికి ఇదంతా ఇది దుంప కాదు, ఇది వేరే అన్నమాట. దుంప టేస్ట్ ఎలాగ ఉంటుంది, దీని పేరు ఏంటి అన్నదని మీకు ఇప్పుడు రివీల్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే సరికొత్త కాన్సెప్ట్తో నేను మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే మా ఏజెన్సీ కల్చర్లో మేము తినే ఒక ఫుడ్ ఐటెం అనమాట. అది చాలా మా పూర్వీకులు తిన్నారు, ఇప్పుడు మేము కూడా తింటాము. అది చాలా ఎనర్జెటిక్ ఫుడ్, చాలా మంచి ఫుడ్ అనమాట. ఇలాంటి ఫుడ్ తినేసి మన పూర్వీకులు అయితే 120-150 ఇయర్స్ కూడా బ్రతికినోళ్ళు ఉన్నారు. అలాంటి ఫుడ్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోజు ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా బాగుంటుంది. అదే విధంగా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముళ్ళు ముగ్గురు, మా తమ్ముడు వాళ్ళ పాప, మొత్తానికి గుణపము పార ఇవన్నీ పట్టుకొని మేమైతే అడవిలో వెతుకుతున్నాము. ఎందుకంటే ఫ్రెండ్స్, వెతకపోతే దొరకదు అది. మనం ఎందుకంటే మొక్క పెంచింది కాదు కదా, అక్కడ ఉంది అని గుర్తుపట్టుకోవడానికి. సో మనమైతే వెతుక్కోవాలి. వెతకడం కూడా చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎండాకాలంలో ఆకులు అయితే ఉండవు, మొత్తం చచ్చిపోయి ఉంటాయి అనమాట. వర్షాకాలంలో అయితే చాలా ఈజీగా గుర్తుపట్టొచ్చు. బట్ ఇది ఎండాకాలం సీజన్ కాబట్టి చచ్చిపోయి ఉంటాయి. బట్ మన వాళ్ళకైతే బాగా ఈజీగా గుర్తుపడతారు అనమాట, ఎందుకంటే మన వాళ్ళకి బాగా టచ్ కాబట్టి. చూడండి, మన వాళ్ళు అయితే ఆల్రెడీ గుర్తుపట్టేశారు. చూడండి, చెట్టు ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను, కావాలైతే చూడండి. అక్కడ ఏం ఆకులేం ఉండవు అనమాట. చూడండి, చిన్న పుల్లలాగా ఉంటది. అదిగో చూసారుగా, చూస్తున్నారు, అదిగో అక్కడ ఆకు అనేది ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ దుంపనైతే మేము ప్రజెంట్ తవ్వేసి దాని యొక్క టేస్ట్ ఎలాగుంటది, ఆ దుంప ఎలాగుంటది, దాని గురించి పూర్తిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మా తమ్ముళ్ళు అయితే దాన్ని తవ్వడం మొదలు పెట్టారు ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే చివరి దాకా చూడండి. చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఇది తవ్వి తీయాలి కాబట్టి సమ్ టైం అయితే పడుతుంది. వీడియో అయితే చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ మా తమ్ముడు అయితే చేతితో తీస్తున్నాడు. బట్ పార అయితే కొంత దూరంలో ఉంది, తీసుకురావడానికి అయితే ఇంకో తమ్ముడు వెళ్ళాడు, తీసుకొస్తాడు. ప్రజెంట్ పారతో గుణపంతో తీయాలన్నమాట. చాలా టైం పడుతుంది, బట్ మనకు కష్టపడితే మంచి ఇష్టమైన ఫుడ్ అనమాట. ఇది న్యాచురల్ గా దొరికే ఫుడ్ ఫ్రెండ్స్. మనకు బయట ఎక్కడైనా ఇప్పుడు మనకి కనిపించే, మనకి దొరికే సంతలో దొరికే, బయట మార్కెట్లో దొరికే ఏ దుంపలైనా కొంచెం పిండేసి పండిస్తారు. దుంప ఏదైనా మంచిదే, క్యారెట్, బీట్రూట్ ఇలాంటి ఏ దుంప అయినా, బంగాళదుంప కానీ ఇలాంటిది ఏదైనా మంచిదే. కానీ మనకి అడవిలో న్యాచురల్ గా దొరికే దుంపలు మరీ మంచిది అనమాట. ఈ మాకైతే చాలా ఎక్కువగా దొరుకుతాయి. బట్ ఏంటంటే వీటికి గుర్తుపట్టాలి. మొత్తానికి దుంప అయితే కనిపించింది, ఇదిగో చూడండి, అదిగో మొత్తానికి ఇదంతా ఇది దుంప కాదు, ఇది వేరే అన్నమాట. దుంప అయితే చూడండి కింద ఉన్నది, ఇదిగో దొరికింది చూడండి దుంప. ఇదిగో చూడండి, రాయి ఉందన్నమాట. రాయి పడ్డంతో కొంచెం దుంపల్ని తవ్వి తీయడం అయితే చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్, లేకపోతే చాలా ఈజీగా ఉండేది. రాయి వచ్చింది, చాలా కష్టం అవుతుంది. చూస్తున్నారు కదా, అయితే దానికి సంబంధించిన ఒక కాయ అనమాట, అది కూడా తినొచ్చు మనం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మేమైతే ఒక ½ అవర్ టైం అయితే పట్టింది మాకు కావాల్సిన దుంపల్ని అయితే తవ్వుకోవడానికి. ఏ దుంపలు, అసలు వాటి పేరేటి అన్నది మీకు వీడియో చివరిలోనే నేను చెప్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి దాకా చూడండి. ఈ చుట్టుపక్కల ఉంటాయి అలాంటి వెతుక్కోవాలన్నమాట. టేస్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. వీడియోని అయితే పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్ చివరి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే వాటిని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, వాటి దగ్గర చాలా మట్టి ఉంటుంది, మట్టి ప్లస్ రాళ్ళు కూడా ఉంటాయి. ఎందుకంటే అవి మట్టి నుండి తీసినాయి కాబట్టి వాటిని అయితే శుభ్రంగా కడుక్కోవాలి. ప్రజెంట్ నేను, నా తమ్ముడు ఇద్దరం అయితే వాటిని శుభ్రంగా కడుక్కుంటున్నాం అనమాట. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఏంటంటే ఆ తప్లెలో వాటిని వేసి, వాటిపైన కొన్ని వాటర్ వేసి, చూడండి చూపిస్తాం. ఆ ప్రాసెస్ అంటే మీరు చూడండి, చూపిస్తాం. ప్రతి ఒక్కటి మీకు అనేది చూపించడం జరుగుతుంది. వాటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటిని ఒక పాత్రలో వేసి, ఆ తర్వాత కొన్ని వాటర్ వేసి, ఆ తర్వాత దాన్ని పట్టుకెళ్ళి ఆ నిప్పుల దగ్గర దాన్ని ఒక అరగంట సేపు ఉడికించుకోవడం అయితే జరుగుతుంది. నీట్గా కడుక్కున్నాము. ఈ కడుక్కున్న తర్వాత మేమైతే ఈ తప్పలేదు కదా, ఈ తప్పలే దగ్గర వేసి మేమైతే ఆ పొయ్యి దగ్గర కనిపిస్తుంది కదా, పొయ్యి దగ్గర అయితే వండుకొని తింటామన్నమాట. అది ఏ విధంగా ఉంటుంది, టేస్ట్ ఏంటన్నదని మీకు పూర్తిగా చూపిస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఈ నీళ్లు పారించడంలో దాన్ని అయితే మంట దగ్గర ఉడికిస్తాము. ఉడికించుకొని ఏ విధంగా తింటాము, వాటి టేస్ట్ ఎలాగుంటుంది, అసలు ఆ దుంపలేటి అన్నది మీకైతే పూర్తిగా వీడియో చివరిలోనే చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. అక్కడ పెట్టేసి పుల్లలు పెట్టు. బామర్ది, పుల్లలు తీసుకోరా మనకి దుంపలకి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే దుంపలను పొయ్యి దగ్గర అయితే పెడుతున్నాము. కింద మంట చేసుకోవాలన్నమాట. మంట చేసుకొని పైన. ఓకే ఫ్రెండ్స్, మావాడైతే ఒక ఆకుని తీసుకొచ్చి మూత అనేది వేయడం జరిగింది. దుంపలు ఉడికిన తర్వాత వాటి టేస్ట్తో పాటు ఆ దుంపల యొక్క నేమ్ను అంటే పేరును కూడా రివీల్ చేయడం జరుగుతుంది. వీడియోని అయితే పూర్తిగా గంట అవ్వింది, అరగంట పట్టింది మాకు. అలా చక్కగా ఉడికించుకున్నాం అనమాట. ఇలా తీసుకురా, అల్లగడికి పట్రా, అక్కడ పెట్టు, మూతి. చూడండి ఫ్రెండ్స్, అదిగో వావ్,
చూడండి ఫ్రెండ్స్, ఇది నీట్గా ఉడికిందన్నమాట. ఈ ఇది చూడండి పచ్చ కలర్లో పసుపు కలర్లో ఉంది, పచ్చ కలర్లో అయితే ఉంది దుంప. ఈ దుంప టేస్ట్ ఎలాగ ఉంటుంది, దీని పేరు ఏంటి అన్నదని మీకు ఇప్పుడు రివీల్ చేస్తాను. మీకు ఈ టేస్ట్తో పాటు ఇది ఒక దుంప యొక్క నేమ్ కూడా మీకు రివీల్ చేస్తాను. చూడండి, కొంచెం చిన్న దుంప తీసుకుంటాను. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉడికిందో, అద్భుతంగా ఉంది కదా, చాలా బాగుంది కదా. ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూపిస్తాను. చాలా సూపర్గా ఉన్నాయిరా కదా. నేను ఎప్పుడో మా అమ్మ ఉన్నప్పుడు తిననివి ఇప్పుడు తింటున్నాను మళ్ళీ. ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, నిజంగా ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మనము నిజంగా పూర్వీకులు తిన్న తిండి చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఇంత అద్భుతమైన తిండి మనం తినలేము, ఎందుకంటే ఈ సంపాదించుకోవడానికి ఎంత కష్టపడి చూశారు కదా, గుణపంతో తవ్వుకోవాలి. సో ఇలాంటివి తినేసే మన పూర్వీకులు ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి ఆస్కారం ఉండేది అనమాట. ఎందుకంటే ఇది కల్తీ లేని ఫుడ్, ఇందులో ఏముంటుంది, న్యాచురల్ ఫుడ్, అడవిలో దొరుకుతుంది. ఇంత అద్భుతంగా ఉంది దుంప చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చుద్దేమో అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేయకండి, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని కొత్త వీడియోస్తోనైతే నేను మీ ముందు రావడం జరుగుతుంది. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్, జై జవాన్ జై కిసాన్. ఫ్రెండ్స్ దుంప పేరు మీకు రివీల్ చేయలేదు కదా, ప్రజెంట్ ఈ దుంపనైతే మా ఏరియాలో మా గ్రామంలో చవిడె దుంప అంటాం అనమాట. ఈ చవిడె దుంపలు అనేది మేము ఎక్కువగా తవ్వుకొని తింటాము. వీటితో పాటు చాలా రకాలైన ఫుడ్స్ అయితే మాకు అడవిలో దొరుకుతాయి. అలాంటివి ఏమైనా కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.